ప్రపంచంలో ఎక్కడున్నా సరే తీవ్రవాదులు లేపేసేటటువంటి అంటే తమకి శత్రువుని లేపేసేటటువంటి అమెరికన్ సిఐఏ, రష్యా కేజీబీ, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ బాటలో ఇప్పుడు భారత పనిచేస్తుందని చెప్పుకున్నాం. భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎంఐ కూడా పనిచేస్తుంది. అది ఖలిస్తానీలను లేపేయడమా, లేకపోతే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వాళ్ళని లేపేయడమా, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇరాన్ కూడా అట్లాంటి వాటికి చేస్తుందా అంటే తాజాగా Israel allegedly struck a residential building in Syria's capital, Damascus. Sources in Israel's media report that a member of Iran Revolutionary Guards was killed. The reports claimed that the multi-story building was used by Iranian advisors supporting Syria's government. The targeted building was situated in western Damascus, Majja neighborhood, which is home to several diplomatic missions, including the Lebanese and Iranian embassies. ఇరాన్ ఎంబసీ తర్వాతన ఏవైతే వీటన్నిటి తరపున ఉంటూ సిరియాలో ఉంటున్నటువంటి ఒక భవనాన్ని ఇజ్రాయెల్ పేల్చేసింది. ఐఆర్జీసీ, ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉన్నారో, ఐఆర్జీసీ అనేది ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారనమాట. అంటే వాళ్ళ సైన్యం. ఆ సైన్యానికి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తిని సిరియాలో లేపేసింది అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది.